హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం పల్లెటూరి స్టైల్లో దోసకాయ బెల్లం పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేది అద్భుతంగా ఉంటుంది. మీరు కొంచెం స్వీట్ ఇష్టపడితే కూరల్లో ఇది సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక పచ్చి దోసకాయని తీసుకోండి. కొంచెం గట్టిగా ఉండాలండి కాయ, అప్పుడే బాగుంటుంది. దీన్ని శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపిస్తున్న విధంగా పీల్ తీసుకోండి, ఎక్కడా తోలు అనేది లేకుండా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని హాఫ్గా కట్ చేసుకొని ఒకసారి గింజల్ని టేస్ట్ చూడండి. అది పండు చేదో తెలుస్తుంది. పండైతేనే వాడుకోండి, లేదంటే చేదుగా ఉంటుంది, పులుసు మొత్తం కూడా పాడవుతుంది. ఆ తర్వాత ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకోండి. మీరు కనుక గింజలు ఇష్టపడితే గింజలతో సహా వేసుకోవచ్చండి, లేదు అంటే కనుక ఇలా వేసుకోండి. మేము గింజలు ఎక్కువగా వాడము, అందుకని ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా అందులో వేసుకుందాం. ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం లావుగా పొడుగ్గా కట్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇందులోని ఒక పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మగ్గించుకోండి. స్టీల్ కదండి, అడుగంటిపోతుంది వాటర్ అయిపోతే కనుక. చూస్తున్నారు కదండి, మనకి దోసకాయ ముక్కలు ఒక 80% వరకు కుక్ అయిపోయినాయి. దోసకాయ ముక్కలు కుక్ అయిపోయినాయి అంటే ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తాయి. వీడియోలో చూస్తున్నారు కదా ముక్క, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా కలపెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ నిమ్మబద్దంతా చింతపండుని తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా వాటర్ వేసుకోండి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మనం వేసుకున్న బెల్లము చింతపండు కూడా బాగా ఉడికిపోయి దగ్గరకు వస్తుంది. మూత పెట్టుకొని మగ్గించుకోండి. చూస్తున్నారు కదండి, అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇందులోనే ఒక 3 వరకు ఎండుమిర్చి వేసుకోండి. ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఆకులు కొన్ని వేసుకొని ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని మనం ప్రిపేర్ చేసుకున్న పులుసులో వేసేసుకుందామండి.
ఈ పోపు మొత్తం కూడా పులుసుకి బాగా పట్టేలాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ బెల్లం పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.